సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ అంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీ సభ నిర్వహణకు సభాస్థలిని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్, జిల్లా బీజేపీ నాయకులు, అధికారులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ అంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవలక్ష్మి నరసింహ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ సభ ఏర్పాట్లపై మాట్లాడారు. పలు అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ పటాన్చెరుకు ఈ నెల 5న ఉదయం 10:30 రానున్నట్లు చెప్పారు. కంది, రాంసాన్పల్లి, మిర్యాలగూడ, కోదాడ, మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు 2114 కోట్ల రూపాయలతో నిర్మించిన నేషనల్ హైవేల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు ప్రజలకు అంకితం చేసేందుకు వస్తున్నట్లు చెప్పారు. నిజంగానే ఆయన ఇక్కడ దిగలేకుండా ఎక్కువసార్లు దిగట్లేదు. ఇది కంబై రోడ్ అండ్ ఇది ఎక్స్టెండ్ అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా మంది రోడ్ బాగా తీసుకొచ్చారు. అది యాక్చువల్గా 300 మీటర్స్ ఉంటుంది మేడం. 6 బ్లూ బుక్ ప్రకారం పోతే మీరు అన్నారు కదా 6 degreesలో ఏమి ఉండదు కదా అబ్స్ట్రక్షన్ తెలుసా మీకు? తర్వాత event manager. That distance is there. మండల్లో చేస్తే మండల్లో వాళ్ళ నుంచి పంటలో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. నేను మళ్ళీ కాల్ చేసేస్తాను సాయంత్రం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మార్చి 5 ఉదయం 10:30 గంటలకి మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఇక్కడ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. అదేవిధంగా అఫీషియల్ ప్రోగ్రాం తర్వాత బహిరంగ సభ. ఈ యొక్క బహిరంగ సభ గురించి ఇక్కడికి మరి ఈరోజు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. చూసి కూడా ఈ యొక్క ప్లేస్ను మరి గుర్తించి ఇక్కడే పెట్టడానికి మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఈ ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్లంకి కాలేజీ పక్కన ఈ సభకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 పార్లమెంట్లకు సంబంధించి సంగారెడ్డి ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకటే నరేంద్ర మోదీ గారు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మరి ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరి ఈ సభలో ఏమేమి
ప్రకటించబోతున్నారు అనేది. కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా సంగారెడ్డి జిల్లా 2 పార్లమెంటు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిచ్చి ఈ సభను సక్సెస్ చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నిలబడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.